హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి మనం కంపోస్ట్ అనేది మనకి స్మెల్ రాకుండా ఓన్లీ 10 డేస్లో మనం ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దామండి. ఇంకా చూడండి, నేను ఒక బకెట్లోను నేను కంపోస్ట్ చేస్తున్నాను. ఇది ఒక ఫస్ట్ వేలో వచ్చేసి నేను బకెట్లో చేస్తున్నాను. నేను సెకండ్ వేలో వచ్చేసి వేరే విధంగా చేసినప్పుడు మీకు చూపిస్తానండి. చేస్తున్నానంటే కంపోస్ట్ ఫస్ట్ లేయర్ అంతా కూడా మీరు కోకోపీట్ వేసేసుకోండి. సెకండ్ లేయర్ అంతా కూడా నార్మల్గా మీరు మట్టి వేసుకోండి. థర్డ్ లేయర్ అంతా కూడా మీకు ఏమైనా ఎండిపోయిన ఏమైనా ఉంటాయి కనుక అవి వేసేసుకోండి. నెక్స్ట్ ఏమో మనకి కూరగాయలు వేస్ట్ కూరగాయలు ఉంటాయి కదండి, వాటిని కట్ చేసేసుకుని వేసేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ ముండిపోయిన కూరగాయలు వేస్ట్ ఉంటాయి కదండి, వాటిని కట్ చేసి మనం ఇలాగా నీట్గా ఒక లేయర్ అనేది వేసేసుకోవచ్చు అండి. వేసుకున్న తర్వాత చూడండి ఎట్లా ఉందో, మనకి చాలా డ్రైగా ఉంటుంది ఇది మనకి. తర్వాత మళ్ళీ ఒక లేయర్ వచ్చేసి మనం ఎర్రమట్టి కొంచెం లాగా వేసేస్తాం. 10 డేస్లోనే రిజల్ట్ కావాలనుకుంటే కనుక దీంట్లో వచ్చేసి మనకి ఎప్పుడైతే లేయర్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయో దాంట్లో కొంచెం డీకంపోజర్ అని చెప్పేసి పౌడర్ మనకి ఇక్కడ మనకి ఆర్గానిక్ పౌడరే మనకి ఇస్తారండి. మనకి షాప్స్లో దొరుకుతాయి. అవి ఈజీగా మనం ఒక లేయర్ వేసేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ డ్రై, మనకి ఏమైనా ఉన్న డ్రై తొక్క అంతా కూడా మనం వేసుకోవచ్చు. డ్రైడ్ అంటే మనకి వెల్లుల్లిపాయల తొక్కలు, నెక్స్ట్ ఏమో కొబ్బరి పీచు, ఇట్లా అంతా కూడా ఒక లేయర్ అనేది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ మన దీనిపైన కొంచెం మట్టి అనేది మనకి ఈజీగా మట్టి అనేది కప్పుకుంటాం. దానిపైన వచ్చేసి మళ్ళీ డ్రైడ్ మనకి ఇవి ఉన్నాయి కదండి, మొక్కజొన్న పొత్తులది మనకి తొక్కలు ఉంటాయి కదండి, అవి వేసుకోండి. దానిపైన మళ్ళీ ఇలాగ కంపోస్ట్ వేసుకుని ఒక లేయర్ అనేది మట్టి అలా వేసుకొని మళ్ళీ డ్రైడ్, ఇలా మనకి లాంగ్ ప్రొసీజర్లో మనకి ఈజీగా ఇలా అంతా చేసుకోవచ్చు. నాకు యాక్చువల్గా వచ్చేసి సెకండ్ డేలోనే మ్యాక్సిమం డీకంపోజ్ అయినట్టు కనిపించిందండి నాకు. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత మనకి మొత్తం అంతా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాంట్లో పైన కొంచెం మీరు కౌడంగ్ ఉంటుంది కదండి, పశువుల ఎరువు, అది కొంచెం వేసుకోండి సరిపోతుంది. దానిపైన ఇంకా వాటితోటి మీరు లేయర్ అంతా కూడా నీట్గా కప్పేసుకోండి. ఓకే, కప్పుకున్న తర్వాత ఇది మనకి ఒక నీడ ప్లేస్లో పెట్టుకోవాలండి. పైన నేను కంపోస్ట్ వేసాను. కంపోస్ట్ అనేది కొంచెం పైన ఒక లేయర్ అనేది వేసేసుకోండి. దానిపైన కొంచెం డీకంపోజర్ పౌడర్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం మనం అదంతా కూడా మనం క్లియర్గా చేసేసుకుని దానిపైన నేను ఏమేస్తానంటే పురుగులు రాకుండా నేను వేప, మనకి పుళ్ళు ఉంటాయండి మనకి ఆర్గానిక్ ఇవి దాంట్లో పైన ఒక లేయర్లోనూ కొంచెం అటు కొంచెం వేసుకోండి. అంటే పురుగులు ఏమీ రాకుండా పైన ఇంకా మట్టి అంతా కప్పుకొని దాంట్లో ఈజీగా మనం నీట్గా పైన లేయర్ తోటి ఫిల్ చేసేసుకుంటాను. ఫిల్ చేసుకున్న తర్వాత నాకు ఆల్రెడీ నేను కొన్ని రోజులు నేను మగ్గిపెట్టిన కూరగాయలు తుక్కు మనకి కొంచెం నానిపోయింది, కొంచెం తుక్కు ఉందండి. దాన్ని వాటరీగా అయిందని కొంచెం నేను పైన ఒక లేయర్ వేసేసాను, వేస్ట్ చేయడం ఎందుకని. దానిపైన మళ్ళీ డ్రైడ్ ఏమైనా ఉంటాయి కనుక మనకు ఆకులు కానీ వెల్లుల్లి తొక్కలు కానీ ఇలాంటివన్నీ కూడా మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత పైన ఇంకా నార్మల్గా ఒక లేయర్ డ్రైడ్, ఒక లేయర్ వచ్చేసి డీకంపోజర్, ఒక లేయర్ వచ్చేసి మనకి మట్టి, ఇవన్నీ కూడా మనకి వేసుకొని మనకి అక్కడితోటి క్లోజ్ చేసేసుకోండి. ఈ కంపోస్ట్ తోటి నేను క్లోజ్ చేసుకున్నాను. దానిపైన వచ్చేసి కొంచెం ఎర్రమట్టి వేసుకోండి. వేసుకున్న తర్వాత దాంతో మనం కొంచెం కంపోస్ట్ వేసుకుని అక్కడితోటి నేను క్లోజ్ చేసుకున్నాను. ఇది యాక్చువల్గా ఏంటంటే నేను డీకంపోజర్ వేసుకుంటే మనకి త్వరగా మనకి కొంచెం స్మెల్ రాకుండా త్వరగా మనకి అది మెల్ట్ అయిపోతాం అనేది త్వరగా జరుగుతుందండి మనకి. నేను ఏం చేస్తున్నానంటే ఇలాగ మనం మూత పెట్టేసుకుని, నాకు ఏంటంటే షేడ్ ఏరియా, నాకు సోలార్ ఉందండి. సోలార్ కింద వచ్చేసి నాకు షేడ్ ఏరియా అనేది వస్తుంది. నేను దాని కిందే బకెట్ ఇలా పెట్టుకుని దాంట్లో ఉంచేసాను. ఆ నెక్స్ట్ డే నేను ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి చూపించాను, నేను చూసుకున్నాను. దాంట్లో వచ్చేసి నేను రైస్ వాటర్ ఉంటుంది కదండి, ఎవ్రీడే మీరు రైస్ వాటర్ అనేది మీరు వేసుకోండి. ఈజీగా త్వరగా మనకి డీకంపోజ్ అయిపోతుంది. అలా మనకి ఎవ్రీడే అనేది మనం చేసుకుంటూ ఉంటే కనుక ఒక 10 డేస్లోనే మనకి ఈ కంపల్సరీగా మనకి ఇది నీట్గా కంపోజింగ్ అనేది అవుతుంది.